కేటీఆర్ గారి ఫోన్ నెంబర్ ప్రపంచ దిగ్గజాలైనటువంటి 500 మంది దగ్గర కేటీఆర్ గారి యొక్క ఫోన్ నెంబర్ ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి గారిని ఉందా అన్న? కేటీఆర్ గారు ఇప్పుడు ఫోన్ చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ సంస్థలకు సంబంధించిన అధినేతలు వస్తారు. ఈయన చెప్తే వస్తారా అన్న? కేటీఆర్ గారు నిత్యం శ్రమించి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన అమెజాన్ సంస్థ, యాపిల్ సంస్థ, గూగుల్ సంస్థ, అది కేటీఆర్ గారి ఇది. కేటీఆర్ గారికి ఎన్ని అవార్డులు వచ్చినాయి అన్న? యూత్ ఐకాన్ అవార్డు ఇచ్చిల్లు ఆయనకు. ఎట్ ద సేమ్ టైము చాలా రకాల ఇండియా టుడే అవార్డులు, ఇట్లాంటి అవార్డులు చెప్తా ఉంటే పోతే వందలాది అవార్డులు ఇచ్చారు ఆయన గవర్నెన్స్లా. అది కేటీఆర్ గారి స్థాయి. అంటే రేవంత్ రెడ్డికి 2 నెలలు రాలేదు అవార్డులు. అవార్డులు ఎక్కడి చివాట్లు తప్ప వీనికి అవార్డులు ఎవడిచ్చిండు? అవార్డు ఏడికెళ్ళి వచ్చింది? ఈయన ముఖ్యమంత్రిగా చూడనన్నా నేను. ఈయన మా యొక్క విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి మీకు ఒకటి చెప్తానండి, విద్యాశాఖ మంత్రికి మనం ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి మన తెలంగాణలో ఉన్నటువంటి నేను మేధావి అని చెప్పుకునేటువంటి కోదండరాము, నేను అపర మేధావి అని చెప్పుకునేటువంటి ఆకునూరు మురళి, నేను నిరుద్యోగుల పక్షాన కొట్లాడినా అని చెప్పేటువంటి వాడు బల్మూరు వెంకట్ గాడు, ఇంకొకడు వాడు రియాజో వాడు ఎవడో ఉంటాడు. వీళ్ళ నలుగురు కలిసి విద్యారంగ సంస్థల మీద మాట్లాడదామని చెప్పేసి రేవంత్ రెడ్డి కాడికి పోతారు. అది కూడా పొద్దుగాల 9 గంటల ప్రాంతంలో పోతే రేవంత్ రెడ్డి యోగా చేసుకుంటుంటాడు. వీళ్ళకి టైం ఒక అర్ధగంట తర్వాత వచ్చి కూర్చుంటాడు. అన్న మన కోదండరామ్ గారు అంటారు, సార్ ఇట్లా కాదండి, మనము అప్పుడు నీ కోసం కొట్లాడినాం, మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, కనీసం ఇప్పటివరకు ఇవ్వకపోతే ఎట్లా అని ఈయన అంటాడు. ఆకునూరు మురళి, నేను కేసీఆర్ బాగా తిట్టినా, మరి నీకోసం తిట్టినా, ఇలా ఏం చేయకపోతే నేను ఎడ్యుకేషనల్ కమిషనర్గా ఉండి నేను వేస్ట్ అని చెప్పేసి ఆయన అంటాడు.